హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మేము ఏడిపోతున్నామో పోయినాక మీకైతే చూపిస్తాం ఫ్రెండ్స్, చూసేయండి. నేనైతే చిన్నపిల్ల అయిపోయినా ఫ్రెండ్స్. ఇదంతా నా కొడుకు వల్లనే. నా కొడుకు అయితే ఏదైనా కూడా నన్ను చిన్నపిల్లని కదా ఆడిచ్చినట్టు ఆడిస్తాడు ఫ్రెండ్స్. చూడండి, వాళ్ళ అల్లుడు వాళ్ళ కూడలతో పాటు నన్ను కూడా అందులో పోయి ఆడుకోపో అంటుండు ఫ్రెండ్స్. నా కొడుకు అయితే ఎంత మంచోడు కదా. వాడే అన్నీ నాకు ఏమంటారు ఇట్లా పో అంటారు. మళ్ళీ వాళ్ళతో ఆడితే నవ్వుతాడు, ముసి నవ్వుతాడు ఫ్రెండ్స్. నా పిల్లలు అయితే 3 పిల్లలు. నేను ఆడితే వాళ్ళు సంతోషపడతారు, వాళ్ళు ఆడితే నేను సంతోషపడాలా, నేను ఆడితే వాళ్ళు సంతోషపడతారు. నా పిల్లలంటే నాకు ఎంత ఇష్టమో. ఇట్లాంటి పిల్లలు నాకు పుట్టడం నా అదృష్టం. చూసేయండి, అన్నీ చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. అక్కడ ఏంటంటే పెద్దవాళ్ళకి ఆడుకోవడానికి వేరే, పిల్లలకి ఆడుకోవడానికి వేరే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవాళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటున్నారు. వాళ్ళ సొమ్మేం పోతుంది, టికెట్ తీసుకోవాలి, ఆడుకోవాలి అన్నట్టు, ఇవ్వాలన్నా ఆడుకొని అన్నట్టు వాళ్ళు ఉన్నారు. మనమేమో అమ్మో ఒక్కరికి ఇంత డబ్బులు పెట్టాలా అనేమో మనం ఆలోచిస్తాం. మళ్ళీ డబ్బులు పోయంగా మళ్ళీ ఏంటి టైమింగ్, మళ్ళీ చేతికి టైం రాసి చేతికి స్టిక్కర్ అతికిస్తారు. ఒక్క నిమిషం అటు ఇటు అయినా కూడా టైం అయిపోయింది, మేడం టైం అయిపోయింది. ఇదే పనిగా ఆడుకున్నాడు తక్కువ. టైం కాగానే కదా వాళ్ళు వెనుకనే తిరుగుతారు. ఇక ఎక్కడ టైం అయిపోయినా కూడా వాళ్ళు ఆడతారేమో అని మనం వెనుకనే ఉంటారు. మనవరాలు అయితే వాళ్ళు ఆడుతూ ఉన్నది. ఇది లేట్ అయింది ఫ్రెండ్స్. ఫుల్ వీడియో అప్లోడ్ చేయడం అయితే షార్ట్ వీడియోస్ పెట్టా కానీ ఫుల్ వీడియో అయితే లేట్ అయింది ఫ్రెండ్స్. ఏం చేయను, లేట్గా పెడుతున్నా. ఇక చూసేయండి, నాతో పాటు మీరు కూడా వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? కామెంట్ చేయండి ఎట్లుందో అనేది. అన్నీ ఏదో పిచ్చి వీడియోలు పెడుతుందని నవ్వుకుంటారు కావచ్చు కదా ఫ్రెండ్స్. నవ్వుకోండి. ఆయాసం వస్తుంది మాట్లాడడానికి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఉన్నంతసేపు అయితే మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. ఇది మాకు దగ్గరలోనే ఉంటుంది. అక్కడికైతే వెళ్ళినాం. మా మనవాడైతే ఇక ఒక దోస్తు దొరికిండు. ఇక ఆ దోస్తు నిడుచులేదు. ఇక ఆ దోస్తు అయితే ఈయన తగ్గట్టు ఆ దోస్తున్నాడు. ఇక ఈయన ఎటు పోతే ఆయన అటు పోతాడు, ఆయన ఎటు పోతే ఈయన అటు పోతాడు. ఇక మా మనమరాలేమో అట్లా ఎక్కి జారరాదు, చిన్న పాప కదా, ఆమెకు తగ్గట్టు ఆమె ఆడుతుంది. ఇక ఆమె ఉన్న చిన్నగానా, ఆమెకు తగ్గట్టు ఆమె చూసుకొని ఆమె ఆడుతుంది. ఎవరిని ఆపతారం లేదు, అందులో నన్ను ఆపతారం కూడా లేదు. పిల్లని అన్నట్టు అయిపోయింది. ఇక పోయినందుకైతే అందరం మంచిగా ఆడుకున్నాం. అందరు ఎవరు ఇక వాళ్ళు అన్న చెల్లెల మధ్య నేను. ఇక మమ్మల్ని వీళ్ళు వీడియోలు తీసడానికి సరిపోయింది. ఇక నా కొడుకు నా బిడ్డ అయితే చూడండి, ఇక ఎక్కడికి వెళ్ళినా వాళ్ళైతే వీడియోలు తీయడానికే ఉంటారు పాపం. వాళ్ళైతే ఏ వీడియోలలో కనబడరు. ఇక మమ్మల్ని వీడియో తీసుడే వాళ్ళు ఏడ కనబడతారు. ఇక ఇది మంచిగా రాలేదు, అది మంచిగా రాలేదని మళ్ళీ నేను పేరు పెట్టుడు, వాళ్ళని ఇంకా గద్దరాంచు. పాపం తీసింది పోతుంది. మళ్ళీ నా పిల్లలను ఇట్లా మంచిగా ఇదేలే, అట్లా మంచిది అని. ఇంకా అట్లా ఉంటుంది నాతో. ఏం చేద్దాం, ఎట్లా భరిస్తున్నారో వాళ్ళు నన్ను. ఈయన మనవరాలు అయితే అయ్యో ఇది ఫస్ట్ పెట్టాలి అసలు. ఏంటంటే ఎల్లుడితోటే అవి సాక్సులు ఇచ్చిర్రు మనిషికి జత, అవి వేసుకొని అవి జారాయి అన్నట్టుగా అట్లా అవి వేసుకొని అందులోకి పోవాలి. సాక్స్ లేకపోతే అందులోకి రానియట్లేదు. అవి మంచిగా ఉన్నాయి, జాగ్రత్తలేవు. నా భాషలో మాట్లాడుతున్న ఫ్రెండ్స్. ఇక నాకు సోకులు బీకులు నచ్చాయి. ఈ వచ్చిన భాషే మాట్లాడతా. నేను ఇట్లా అది అట్లా అంటే ఒకటి నడుస్తుంది, ఒకటి నడవది ముచ్చట. మళ్ళీ ఎందుకు వచ్చిన బాధ. మా సైడ్ ఎట్లా మాట్లాడతామో అట్లనే మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. ఇక మీరేమన్నా అనుకోండి, కామెంట్ అయితే చేయండి. మా అల్లరి, మా ఆటలు, మా ఎగురుళ్ళు దొరుకుళ్ళు. ఇక ఈయనైతే ఆపతరం లేదు మా మనవాన్ని. అలా చూడండి, అందులో ఎగిరిండి ఇళ్ళని కలవడు. ఇళ్ళని కలవాడి కూడా మళ్ళీ నవ్వుతాడు.
కావలసుకొని పడతాడు. మళ్ళా బొరుడే బొరుడు. అట్లా అంత డస్ట్ ఉంటుంది కన్నయ్య అంటే వింటలేరు. అందరం వాళ్ళ నడుచుడు తొక్కుడు బాళ్ళు కదా, డస్ట్ ఉంటుందంటే అస్సలు వినుడే లేదు. ఇష్టారాజ్యం. ఇక ఇలా ఎక్కి కూర్చొని ఆమె ఆడుతుంది, ఈయననేమో ఉరుకుడు జారిపడు. వాళ్ళ చెల్లెని పట్టుకొని ఆయన తెల్లలు కలబడ్డాడు. అద్దంటే ఈనాడు ఏం చేసాడు. ఇక తీసుకుపోయిందే ఆడిపించుకోవడానికి. ఇక అద్దని అంటే ఎట్లా పోయిందే ఆటలు ఆడితే చూసి ముద్దామని పోతుంది. చూడండి ఎట్లా బొరుతున్నాడో. పాటలు వస్తూ ఉంటాయి అన్నట్టు. ఆ పాటలకి ఈమె స్టెప్పులు వేయడం, ఆయనేమో ఆడడం. అసలు ఆ పాటలకు స్టెప్ వేయాలనిపిస్తుంది, అంత జోష్లు ఉన్నాయి అక్కడ పాటలు అయితే. నాకు కూడా చాలా చాలా నచ్చినాయి. అయ్యో ఇక్కడ ఏది ఆడామో అర్థమవుతలేదు. ఎటు పోయినా కానీ మంచిగా ఆడుకోవాలన్నట్టే ఉన్నాయి అక్కడ. పిల్లలలో నేను పిల్లని అయిపోయినా. ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేయండి వీడియో ఎట్లుందనేది. మా పిల్లలు అయితే ఎట్లా ఆడుకున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. జోరు ఆడిండ్రు. ఇక ఉరుకుడు దునుకుడు పిల్లగాళ్ళు. ఇక ఒక్కొక్కరు అప్పుడే వస్తూ ఉన్నారు. ఇక జనం ఎక్కువ వచ్చిరంటే మనకు సందు ఉండదు అక్కడ. ఎవరు లేరు కాబట్టి మేము పోయినప్పుడు ఇక ఆడినంత ఆట అయిపోయింది. ఇక అక్కడ కాలు పెట్టే సందు ఉండదు. ఇక ఒకళ్ళు ఆడేది ఒకళ్ళు ఆడతామని జరగవా అని వస్తారు. ఏమంటాం ఇక అందరం పైసలు పెట్టి పోవుడేనే. వాళ్ళని ఏమంటాం ఇక. నాదే అని కూర్చుంటే నడుస్తుందా? ఎంతసేపు నాదన్నా మనకి ఇచ్చిన టైం వరకే అడుగుంటాం. మన టైం అయిపోయిందంటే కథ మళ్ళా బయటికి రావడమే కదా. రయ్య దాంట్లో ఎక్కుతాడు, వాళ్ళకెళ్ళి కిందికి జారుతాడు. నాకు ఏమనిపించిందంటే నేను వాళ్ళు ఆడుతూ ఉంటాను అందులో పోయి అక్కడ కూర్చొని చూద్దామని నేనే పోతే అందులో ఉన్నాము. మేడం అటు వెళ్ళకండి అంటుంది. అయ్యో నేనేమి ఎక్కను, అవి జారను, ఎందుకు మేడం అట్లా అంటున్నా అంటే నవ్వుతుంది. కాదు మేడం మా రూల్స్ మాకు ఉంటాయి కదా అంటున్నాడు. పండి ఎట్లా చేస్తుండో అందులో. ఆయన పండుకొని ఊపినా కొద్దీ ఇలా చెల్లె ఎగిరినట్టే ఎగురుతుంది పాపం. ఎక్కడ పడతా నేను భయపడుతున్నా. అందుకున్న వాళ్ళ అమ్మ ఇట్లుంది. ఇక నా ఆట చెప్పరాదు. ఇక దునుకుడు ఎగురుడు. ఇక ఇంటికి వచ్చే ముందట చిన్నపిల్లల కాళ్ళకి రానియమంటే వచ్చిండిగా ఎగురుతాండి. ఏం చేద్దాం, పర్మిషన్ తీసుకొని ఒకటేసారి నాతోటి ఎగురుతాడట ఏం కాదని అన్న వాళ్ళు ఇక ఆయనతో సరే అని ఇక ఊరుకున్నారు. అట్లా ఎగిరేది చిన్నోళ్ళది వేరే ఉంది, పెద్దోళ్ళది వేరే ఉంది. నేనైతే ఫస్ట్ టైం ఇట్లాంటివి చూడడం. ఇక అట్లా అయిపోయింది మా పోడు అచ్చు. ఎంత అని మాట్లాడాలి, ఏం చెప్పాలని తెలుస్తలేదు. ఏదో మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. ఏం చేయాలి ఇక. కామెంట్ అయితే మీరు చేసుడు మర్చిపోకురు. ఎట్లుంది అనేది మాత్రం చెప్పురు జరా. ఇంత కష్టపడి అందులో దునుకుతున్నామ్మా మనవాడు నేను. దునికినందుకన్నా మాకు మార్కులు మంచిగా ఇయ్యరు జరా. అయ్యో ఎగురుడు చల్లకుండా. అది ఎగురుడు ఏం లేదు, అందులో ఇట్లా జంపింగ్ లాగా అనే వరకే కథం. అది అట్లా అవుతుంది. పాటలు పెట్టి అట్లా ఎగురుతేనైతే అబ్బా జోరు అనిపిస్తుంది. ఇంకా అలా పోయినామంటే కథం. ఇక ఆ చిన్నపిల్లలమే అయిపోవడైంది. ఇక జరిసేపు వాళ్ళిద్దరు అన్న చెల్లె ఎగిరిరు. ఇదేమో చిన్నపిల్లలది. ఈయన బాణాలు ఎత్తాడు. ఇక ఒక్కడు కూడా ఆడపోయి ఆగలేదు. ఆయన పట్టుకుని ఎత్తాడు కానీ నాకైతే అది పట్టుకుని రాదు. ఆయన అన్నిట్లో హుషారున్నాడు. ఏది చూస్తే అది చేస్తాడు. అబ్బో ఇక ఇది ఎక్కి తిరగాలని ఉంది కానీ భయం. ఇక తనకైతే ఎక్కిన. ఇక ఆడ ఉన్న బాబు అయితే మెల్లగా అంటే ఇక మెల్లగా అని తింపిండు. చూడు వాళ్ళు ఎంత మొత్తుకున్నా మేము వినుడే లేదు. అట్లా దునుకుడు. అట్లా దునకంగా ఇంకోలా చాలా దునికితే చెంగన ఎగిరిపడాలి. అందుకనే చిన్నపిల్లలు అందులో వద్దని అన్నారు. ఇక వీటిలలో అయితే నేను వీటి మీద పోయి నడుపుడట పాడవాడ. నాకేమెరక పాడైంది. నేనే ఉయ్యాలనుకొని కూర్చొని పోతాను. ఉయ్యాల కాదు ఏం కాదు, వీటి మించి నడుపుడట.
నేను నడుస్తాను, అది ఇటు కాలెత్తి అటు పోతుంది, అటు కాలెత్తి ఇటు పోతుంది. నాకు చేసింది నాకు ఆడొచ్చింది ఆడతాను నేను. ఇక ఎగురుడు తప్ప ఏం లేదు. ఇక జారుడు కూడా జారొచ్చు, కానీ అది ఎక్కడికో ఎక్కి జారుడట. నాకు అంత లేదు. ఇక ఏదో ఆ పాటలు వినొచ్చు నా కొద్ది, ఇక ఎగురుడు పెట్టిన. మరి చెయ్యరాంది చేస్తే మందిలో సిగ్గుపోతుంది, అందుకని ఇక జర అట్లా దునికిన. ఇక మా అమ్మాయి అయితే అంత ఎత్తు మీదకి ఎక్కి మళ్ళీ కిందికి జారుతానని ఎక్కుతుంది. నేను ఎక్కుతాగా అంత ఎత్తు మీదకి పోయి మళ్ళీ అలా నేను అసలే పొడుగున్నా. అవి బాక్కుంటా పోడు జారుడు అంటే నా వల్ల కాదు. మా అమ్మాయి నాకంటే పొడిగా ఉంది, కానీ ఇక జర కట్టబడ్డది. ఇక జారింది ఇట్లనో అట్లనో ఇట్లనో. నాకైతే అమ్మో వీటి మీదకి వెళ్ళి కూడా జారుడు అది తెల్లు అని అయితే నేను సప్పుడు ఎక్కుకొని ఈ కిందనే ఆడుకున్నాను. వామ్మో ఆమె జారితే నాకే భయమైంది. చూడండి, ఎవరి జగల వాళ్ళే జంపింగ్ అనుకో. అట్లుందండి వీడియో. కామెంట్ చేయండి.